కర్నూలు జిల్లా ఆలూరు టీడీపీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసిన టీడీపీ ఇన్ఛార్జ్ వీరభద్ర గౌడ్ కోట్ల సుజాతమ్మని అత్యధిక శాతంతో గెలిపిస్తామని హామీ ఇచ్చారు. కొన్ని రాజకీయ సమీకరణల వల్ల మరి నిన్ననే ముఖ్యమంత్రి గారు మమ్మల్ని పిలిచి మాట్లాడడం జరిగింది. కొన్ని రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. గౌడ్, నేను వాళ్ళకి టికెట్ ఇవ్వక తప్పదు. మీరు వేరే మనం ఆల్టర్నేటివ్గా మీకు ఒకటి అకామిడేషన్ కూడా కల్పిస్తాను త్వరలో. మీరు అభివృద్ధి చేశారు, ఆలూరు తాలూకాని కష్టపడి వేదావతి తెచ్చుకున్నారు, మరి వీటిని అన్నిటినీ చేశారు, మరి ఆ పార్టీని కూడా అభివృద్ధి చేశారు. కనుక నా మాట విను, ఇది ఒకసారి మీకు వేరే అకామిడేషన్ ఇస్తానని కూడా ముఖ్యమంత్రి గారు మాట ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మన తెలుగుదేశం అంటేనే ఒక క్రమశిక్షణ పార్టీ. మరి కుటుంబ పెద్దగా ఈరోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చెప్తే మనం వినాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. నేను కూడా మీ అందరికీ 5 సంవత్సరాలు సేవ చేశాను. మళ్ళీ కొంతమందికి చేసి ఉండొచ్చు, కొంతమందికి చేయకపోవచ్చు. ఎవరైనా తప్పు చేసింటే నన్ను క్షమించాలి. మరి ఈరోజు పార్టీకి సేవ చేశాం. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా మా నాన్నగారు పార్టీలో ఉన్నారు. అదే బాధ. కనుక పార్టీకి నేను కట్టుబడి ఉన్నా, పార్టీ అభ్యర్థులు గెలుపు చేశాను. మీ అందరికీ మాట ఇస్తున్నాను. మీరు కూడా పార్టీకి కట్టుబడి ఈరోజు పార్టీ గెలుపు సరస్సుగా ప్రార్థన చేస్తూ నమస్కారం చేస్తున్నాను. థ్యాంక్ యూ.